జ్ఞాపకం చేయాలి. అంటే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక రాజ్యం సమీపించున్నది. పరలోకపు రాజు ఎంటర్ అయిపోతున్నాడు. తన రాజ్యాన్ని తన వశపరుచుకోబోతున్నాడు. రాజు రాబోతున్నాడు. ఇది రాజు రాబోతున్న క్షణాలలో అక్కడ ఉన్న కొంతమంది ఎరిగారు. ఎందుకంటే పరలోకము నుండి రాజు రాబోయే వచ్చాడు. ఈయన సామాన్యుడు కాదు. ఈ ఈ ఈ యొక్క రాజ్యం ఓట్లేస్తే వచ్చిన రాజ్యం అయితే కాదు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఆ రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఆ రాజ్యం వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం పసిబాలులకు, దేవుని వాక్యం ఎరిగిన వారికి, దేవుని వాక్యం తెలుసుకున్న వారికి అర్థమైంది. అర్థమైనప్పుడు రాజు ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు రాజు